లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. మీ అందరికి తెలుసు, ఇది బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టే ముందు పలుకబడిన ప్రవచనం. ఈ పరిచర్య ప్రభు రాకముందు జరగాలి. ఇట్స్ ఎ స్పెషల్ మినిస్ట్రీ. ఇది పరిచర్య ప్రభు మొదటిసారి రాకముందు చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఈవెన్ బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, ఇప్పుడు దేర్ హ్యాస్ టు బి ఎ మినిస్ట్రీ లైక్ దిస్. ఇలాంటి ఒక పరిచర్య జరగాలి. అది ఒక వ్యక్తి కాదు, ఇప్పుడు సంఘం ద్వారా జరగాలి. సంఘానికి ఉన్న పరిచర్య ఇది. సో అతడు ఎవరో కాదు, మీరే. నౌ యూ కెన్ ఓన్ దిస్ స్క్రిప్చర్. ఇట్స్ ఎ మినిస్ట్రీ. నౌ ఇది మీ పరిచర్య. ఇది మీ వల్ల జరుగుతుంది కాబట్టి దేవుడు మీకు ఇచ్చాడు. అది మనకి ఇచ్చాడు అనండి, నాకు ఇచ్చాడు. నేను దాంట్లో ప్రవేశిస్తున్నాను, పని చేస్తాను, నా వల్ల అవుతుంది. నాలో ఉన్నవాడు నన్ను బలపరుస్తాడు. నన్ను బలపరచమని అందు నేను సమస్తము చేయగలను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. డోంట్ డౌట్ చేయదు, మీ వల్ల అవుతుంది. అందుకే మీరు ఉన్నారు. లేఖనాలు చెప్పినట్టుగా మీరు వచ్చారు. దట్స్ హౌ గాడ్ ప్లాన్డ్ యువర్ లైఫ్. ఈ కడవరి నిమిషాల్లో లేదా సమయంలో దేవుడు మన ఎందుకు పెట్టాడు? కన్ఫ్యూజ్ అవ్వడానికి కాదు, కంగారు పడ్డానికి కాదు, మనం గొప్ప పరిష్కారం కాబట్టి దేవుడు మనం ఉంచాడు. మన పరిచర్య ఎలాంటిది చూడండి. వెన్ యూ మిస్ దట్ మినిస్ట్రీ యూ విల్ సఫర్. అందుకే సఫర్ అవుతారు. మీరు పరిచర్యలో ఉంటే అన్నీ సమకూడి మీకోసం పనిచేస్తుంటాయి. కాబట్టి మీకు చాలా ఇంపార్టెంట్ మీ గురి తెలియడం, మీరు ఏం సాధించాలో మీకు తెలియడం, మీరు ఏ విధంగా ఎందుకొరకైతే ఏర్పాటు చేయబడ్డారో మీకు తెలియడం.